హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే మోటో S16 నియో ఫ్యూజన్ అయితే ఉన్నది కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఆ ఫోన్ లో మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చిళ్ళు, వాటి టిప్స్ అండ్ ట్రిక్స్, హిడెన్ ఫీచర్స్ అన్ని అయితే నేనైతే ఈ వీడియోని అయితే నేనైతే చెప్తా. మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ అని మీరైతే మిస్ అయిపోతారు. మరి ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనం అయితే ఇదే మనకి మోటో H60 ఫ్యూజన్ ఫోన్ అయితే ఫోన్ లుక్స్ అయితే బాగున్నది. మరి చూడనీకి అయితే మనకైతే ఫోన్ అయితే మనకి నీళ్ళలో ముంచిన ఏం కాదు, IP69 రేటింగ్ అయితే ఇచ్చుడు మనకు ఫోన్లోనైతే. ఇంకా మనకైతే ఫోన్లో మనకి 6.7 ఇంచెస్ 1.5K కర్వ్డ్ డిస్ప్లే అనేది ఇచ్చిళ్ళు మనకు ఫోన్లో అయితే మనకైతే పీక్ బ్రైట్నెస్ అయితే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. రిఫ్రెష్ రేట్ అయితే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మంచిగా ఇచ్చిళ్ళు. మనకి ఫోన్ మీదనైతే మనకైతే గొర్రెల గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు, మంచి ప్రొటెక్షన్ ఇచ్చిళ్ళు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు మనకు ఫోన్లోనైతే. ఇంకా దీంట్లో యాప్ లాగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చిళ్ళు. అంతకుముందుకు అయితే మోటో ఫోన్స్లో అయితే యాప్స్ అయితే లాగ్ చేసుకోనికి అయితే ఉండేది కాదు, ఇప్పుడైతే మనకి యాప్ లాగ్ కూడా సపోర్ట్ అయితే ఇచ్చేసిళ్ళు. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైతే యాప్ లాగ్ అయితే సెటప్ చేసుకున్నా మనకైతే యాప్ లాగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఇంకా యాప్ క్లౌనర్ ఆప్షన్ కూడా ఇచ్చి మనకైతే ఇప్పుడైతే యాప్ అయితే మనమైతే క్లౌన్ కూడా వేసుకోవచ్చు. అంటే రెండు యాప్లు అయితే వాడుకోవచ్చు మనమైతే. ఇప్పుడు వాట్సాప్ సపోర్ట్ ఇచ్చి మరి ఇంకా వేరే యాప్స్ కూడా ఇస్తారనుకుంటే మనకి ఫ్యూచర్లో అప్డేట్లో అయితే మనమైతే రెండు వాట్సాప్లు అయితే వాడుకోవచ్చు. మరి ఇప్పుడైతే దీని మీద క్లిక్ అయితే చేసి మనమైతే రెండు వాట్సాప్లు అయితే ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్జ్ లైటింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చిళ్ళు. కర్వ్ డిస్ప్లేకి మనకైతే ఎడ్జ్ లైటింగ్ అయితే మస్తు అయితే అవుపిస్తుంది. మరి ఇదైతే తప్పకుండా మీరైతే ఆన్ అయితే చేసుకోండి. ఇది ఆన్ చేసుకుంటే మనకి ఇట్లా ఫోన్స్ వచ్చినప్పుడు కూడా అంటే దేనికి రావాలో అట్లా ఇన్కమింగ్ కాల్స్కి, అలారమ్స్కి వాటికి అయితే వస్తుంది మనకైతే ఎడ్జ్ లైటింగ్ అయితే. దేనికి రావాలో మీరైతే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది అలో UI మీద రన్ అవుతుంది మరి ఫోన్ అయితే మనకైతే. ఫోన్లో మనకైతే ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, అసలు ఏం యాప్లు ఉండే పనికిరాని యాప్లు కూడా. Android 15 మీద రన్ అవుతుంది మనకి ఫోన్ అయితే. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకైతే. ఏం యాప్లు అయితే ఉంది అసలు అయితే పనికిరాని యాప్లే ఉండే. ఇక ఏవో ఒకటో రెండు అట్లు ఉంటాయి మనకు పనికిరాని. ఇక మొత్తం క్లీన్ UI ఉంటుంది. అందుకే మనకు మోటో ఫోన్స్ అయితే ఎక్కువ మంది కొంటారు. ఈ క్లీన్ UI కోసమే మోటో ఫోన్స్ అయితే కొంటారు. ఇంకా మనకి కంట్రోల్ ప్యానల్ అయితే పాతది అయితే ఇచ్చిల్లు కదా, మనమైతే దాన్ని అయితే కొత్త కంట్రోల్ ప్యానల్ ఎక్కడైతే మారుద్దాం. మరి ఇప్పుడైతే కొత్త కంట్రోల్ ప్యానలే బాగున్నది మరి పాత కంట్రోల్ ప్యానల్ కంటే. ఇదే మీరైతే పెట్టుకోండి, మరి మీ ఇష్టం. ఇంకా మనకు దీంట్లోనైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు, పైన ఒకటి కింద ఒకటి స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నది మనకు ఫోన్లోనైతే. ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది మనకు ఫోన్లో, డాల్బీ అట్మాస్ ఉన్నది కాబట్టి. ఫిజికల్ వ్యూ అయితే కింద Type-C 1 అయితే ఇచ్చిళ్ళు, సైడ్కి అయితే పవర్ బటను. వైబ్రేషన్స్ కూడా బాగున్నాయి మనకి, ప్రీమియం ఫోన్లో వచ్చిన వైబ్రేషన్స్ ఉన్నాయి. 5500 నిట్స్ బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు మనకి. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది మనకు ఫోన్ అయితే. ఫోన్ వెయిట్ వచ్చేసి 180 grams అయితే ఉన్నది మనకు ఫోన్ వెయిట్ అయితే. ఇంకా బ్యాటరీలో మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి బ్యాటరీ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఇవి కూడా మీరైతే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు మీ బ్యాటరీని అయితే. ఈ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకుంటే ఇదైతే ఆన్ అయితే చేసుకోండి. మరి బ్యాటరీ అయితే కొంచెం లైఫ్ స్పాన్ అయితే ఎక్కువ అయితే వస్తుంది. మరి ఎంత యూజ్ చేసినా ఏమైతే కాదు మనకు బ్యాటరీకి అయితే. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే మనకి MediaTek 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మనకి దీంట్లో BGMI అయితే 60 FPSలోనైతే హ్యాండిల్ అయితే ఇస్తుంది, స్మూత్ ప్లే 60 FPSలో. BGMI ఆడుకోవచ్చు కానీ మరి అంత హెవీ గేమింగ్ అయితే ఈ ఫోన్ అయితే అంత పనికి రాదు. టైంపాస్కి అయితే ఆడుకోవచ్చు BGMI అయితే. ఇంకో దీంట్లో మనకైతే UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు, LPDDR 4X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. మోటో గేమింగ్ బార్ కూడా ఇచ్చిళ్ళు మనకి దీంట్లో అయితే. మోటోలో అయితే గేమింగ్ బార్లు అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో పెద్దగా ఆప్షన్స్ కూడా అంతనైతే ఏముండే మనకైతే. కొన్ని ఆప్షన్స్ ఉండే, ఇట్లా బ్రైట్నెస్ ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా బైపాస్ ఛార్జింగ్ అటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మీరైతే మన యాప్స్ ఓపెన్ చేసుకొని వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. ఇట్లా సైడ్కి అయితే గేమ్ ఆడుకుంటా మనకైతే ఆడుకోవచ్చు మనమైతే. ఏమన్నా ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకైతే ఇది ఆన్ చేసుకుంటే మనకైతే పిన్ అయితే మనం కొడతాం కదా, అయితే నెంబర్స్ అయితే మనకి అటు ఇటు అయితే వస్తాయి. మరి మనీ ఒకటే చోట్ల రాకుండా వేరు చోట్ల వస్తాయి. ఇట్లా మనం చూసేటోళ్ళకైతే పాస్వర్డ్ అయితే ఈజీగానే అయితే తెలియదు మరి మనం అయితే ఏం కొడతామని. ఇంకా ఇదైతే మనకైతే ఎవరైనా దొంగ మనం ఫోన్ అయితే ఎత్తుకపోతే మాత్రం ఇదైతే కొంచెం దూరం పోతుంటే ఫోన్ అయితే ఆటోమేటిక్గా మనకైతే లాక్ అయితే చేసేస్తుంది. ఫోన్ దొంగనైతే మనది ఏం డేటా యాక్సెస్ చేయకుండా అనేది చేస్తుంది. ఇదైతే మీరైతే ఆన్ చేసి పెట్టుకోండి, ఇదైతే ఇంపార్టెంట్ సెట్టింగ్. మరి అందుకే మీరైతే వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు, 30 MP అల్ట్రా వైడ్ మైక్రో కెమెరా అనేది ఇచ్చిళ్ళు, 3-in-1 లైట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు మనకి దీంట్లోనైతే. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కెమెరా శాంపుల్స్ అయితే ఇవి. మరి ఫోకస్ చేసిండే మన కెమెరా అయితే ఫోకస్ అయితే చేసిళ్ళు. స్క్రీన్ మీద అయితే మనకైతే ఏం ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు. మరి బాక్స్ లో కూడా మనకైతే ఎటువంటి పౌచ్ కూడా ఇవ్వలేదు. మీరైతే పౌచ్ అయితే ఆఫ్టర్ మార్కెట్ అయితే కొనుక్కోని అయితే తప్పదు. మరి రెండు మనమైతే సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉన్నది
కానీ సిమ్ అయితే తీసేసి పెట్టుకోవాలి మరి. ఈ ఇన్ఫర్మేషన్ మీకేం నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.